సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అంతర్జాల వేదికలో నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవి మిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీరాశి లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్సు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో తమ కవితలను గానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం విందాం, చూద్దాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. నేటి కవిత సమూహానికి నమస్కారం. స్వేచ్ఛా కవిత. నా పేరు కానుకొల్ల వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు. శీర్షిక స్వేచ్ఛ పేరుతో. కట్టుబాట్ల బంధాలు తెంచుకొని సాంప్రదాయపు పంజరాలు విడిచి ఆకాశపు అందాల కోసం ఒక విహంగం రెక్కలు చాపింది. అణిచివేతల అహంకారాల నుండి స్వేచ్ఛ తలచి పైకెగరింది. అర్థం కాని ఉత్సాహపు గాలి కమ్మగా తాకి విడిపోతుందని తలచినది. అయితే విద్యుత్ తీగను తాకింది, విలవిల్లాడింది ప్రాణం. స్వేచ్ఛకు అడ్డువేసిన బలమైన వాస్తవం మాటల్లోనూ మర్మంలోనూ బరువైన తీరు. కట్టుబాట్ల బంధాలు కాదు, కాలం కూర్చిన కవచాలై సంప్రదాయం ఒక సంరక్షణ గోడ. అందులో ప్రేమ ఉన్న గుడి వీడి తెల్లనివన్నీ పాలని నమ్మిన వింతనామకపు జారుడులో రెక్కలు ముక్కలయ్యే వరకు ఎగిరిన పతనమే అభివృద్ధి అనుకున్న విహంగం. నాగరికత పేరుతో స్వేచ్ఛను విషపు నాగరికతతో నడిచి బహిరంగ మత్తులో తూగుతూ వేటగాళ్ల విలయానికి బలైన తీరు. విలువలు కోల్పోయిన ఆటబొమ్మై వేటగాళ్ల వలలో చిక్కిన పాపం. ఆడుకున్న వాళ్లకు ఆట, ఆత్మ గాయపడిన వాళ్లకు శోకం. చివరికి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న వేడుక వృధా ప్రయాణం. స్వేచ్ఛ పేరుతో బలైన రాలిన రెక్కల చరిత్ర. ఓ భావితరం స్వేచ్ఛ మధురమైన వాక్యమే గాని సరిహద్దులతో పాటు వెలిగిన దీపం. సంప్రదాయమే పంజరం కాదు, సంరక్షణల సరైన రూపం అని తెలుసుకో. స్వేచ్ఛ అనే విహంగం గాలి చూసి కాదు, బుద్ధి చూసి ఎగరాలి. సత్యం, శీలం, పరిమితి అనే రెక్కలపై మానవత అనే ఆకాశంలో మాత్రమే ఎగరగలదు. నమస్తే. నేటికి సమూహ సభ్యులందరికీ నమస్కారం. అంశం ఐచ్ఛికల్లో భాగంగా శీర్షిక అర్ధరహితం. కారు మబ్బు ప్రకాశాన్ని కనిపించకుండా కమ్మేశాననే భ్రమలోనే ఉంటుంది. కొన్నిసార్లు కళ్ళ ముందు కనిపించే సత్యాలు అసత్యాలు కళ్ళను మోసం చేస్తాయి. కళ్ళనే అనుకుంటే అవాస్తవమే. పనిలో పనిగా మనిషిని కూడా మోసం చేస్తూ కన్నదైనా విన్నదైనా ఉన్నదైనా అన్నదైనా ఏది ఏమైనా ఉచ్చు మాత్రం మనసుకే బిగుసుకుంటుంది. అత్యాస గీత దాటితే నేల మీద నడిచే కాళ్ళు అహాన్ని మోస్తూ కళ్ళను నెత్తికెక్కించుకున్నట్టుగా. ధన్యవాదాలు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక నువ్వు దూరమైన రోజు. మట్టి లేని చోట చెట్లు పెంచినట్లు, గాలి లేని చోట ఊపిరి ఆడించినట్లు, చెత్తలోంచి మంచిని ఏరుకున్నట్లు, ఆశల భూతం సీసాలో బంధించి సముద్రంలో జార విడిచినట్లు, ఉప్పు లేని కూరలు తిన్నట్లు, నువ్వు లేని రోజు జీవితం కొనసాగింపు. సాగదీసినట్లు చీకటి, సగం సగం నిద్ర, గుండెల నిండా కలవరింతలు, వెతుకులాటలు, వద్దంతా ఏదో కోల్పోయినట్లు ఆలోచనలు. నువ్వు లేవన్న నిజం మదిలోకి వస్తే ఈ లోకంలోకి వచ్చి ఫిట్స్ వచ్చినట్లు కొట్టుకోవడం. ఈ లోకంలోకి వచ్చి ఫిట్స్ వచ్చినట్లు కొట్టుకోవడం. 10 మందిలో ఉన్నప్పుడు, పనిలోనో మాటల్లోనో కలుపుకుపోయినప్పుడు, గడియారం నడకలో ఉండదు మార్పు. ఒంటరితనం దూలగొండి ఆకులా తగులుకున్నప్పుడు, గడియారంలో తిరగాల్సిన ముళ్ళు వేధిస్తాయి శరీరాన్ని గుచ్చుకొని. నీ శ్వాస ఇంట్లో ఒంట్లో తగలదని తెలిసాక మొద్దుబారుతుంది చిన్న మెదడులో కొంత భాగం.
యాంత్రికత మరో రూపంలో విశ్వరూప ప్రదర్శన. జ్ఞాపక శక్తి కొట్టుకొని తలబాదుకొని తడబడే నడకతో తల్లడిల్లుతుంది. ఎవరు గుండెలు బాదుకున్నా, ఆనందంతో గెంతులేసినా కాలం నడక సూర్యుడు రోజూ ఉదయించినట్లే వల్లకాడు దర్శనాలు నదిలో కలపడం తంతు తతంగం. నీ ఆత్మను ఏ లోకం పంపుతుందో కానీ ఈ లోకంలోని కొంత శూన్యం నాలో లోపల గూడు కట్టుకుని పెరుగుతుంది పుట్టల. ఈ లోకంలోని కొంత శూన్యం నాలో లోపల గూడు కట్టుకుని పెరుగుతుంది పుట్టల. కొమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈరోజు దృశ్య కవిత గాన లహరి కోసం ఉత్తమంగా ఎన్నుకోబడిన స్వేచ్ఛా కవితలో నా శీర్షిక పేరు జీవితం. ఆరంభం అంతం తెలియని పయనం ఈ జీవితం. మధ్యలో మాత్రం క్షణం ఆగని ఆరాటం. నిత్యం ఆగక సాగే సహజీవన పోరాటం. చీకటి వెలుగులు విరజిమ్మేటి చిద్విలాసం ఈ జీవితం. ఆరాటాలతో పోరాటాలతో అలసి సొలిసే బతుకుల పయనం ఎందుకు? పరమార్థం తెలియని నర జీవన గమనం ఎందుకు? పరమార్థం తెలియని నర జీవన గమనం ఎందుకు? పశుపక్షుల కన్నా పురుగుల కన్నా కడుహీనం ఎందుకు? డబ్బుల కోసం ఆస్తుల కోసం నీతి నియమం గాలికి వదిలి కొట్టుకు చచ్చే ఈ కలికాలములో సమతా మమతల సెలయేరుల ఉమ్మడి కుటుంబ వ్యవస్థలన్నీ మటు మాయం. నేటి కాల గమన శరవేగములో ఒడ్డుకెగిరిన చేప కన్నా ఎగురలేని పక్షి కన్నా దిక్సూచి లేని ఓడ కన్నా లక్ష్యం లేని నరుని గమనం సుడిగుండంలో చిక్కే పయనం. నాలుగు దారుల కూడలి నరుని బతుకు క్షణం. ఏ క్షణానికి ఆ క్షణం ఎంచుకు బతకడమే జీవితం. తప్పు నడకలకు శిక్ష తప్పదు, ఒప్పు నడకలకు మెప్పులు తప్పవు. మరణించిన కూడా అమరత్వం పొందే దైవం ఇచ్చిన మరో అవకాశమే ఈ దేహం, ఈ జీవితం. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి, బుక్కపట్నం. స్వేచ్ఛా కవిత అనే అంశానికి నేను రాసిన కవితను ఇప్పుడు చదవబోతున్నాను. నా కవితా శీర్షిక రెప్పవాల్చని నిదుర. విధి నిర్వహణ వలయంలో సాలీడులా చిక్కిన నేను ఎప్పటి నుండో నా హృది గది అరలలో దాచుకున్న జ్ఞాపకాల దొంతరలను అదే పనిగా క్రిందికి దించాను. ఏవేవో జ్ఞాపకాలు, ఎన్నెన్నో చిలిపి అల్లరులు గుర్తుకు వచ్చి మది వీణను మీటుతుంటే రెప్ప వాల్చని నిదురగా మిగిలిపోయాను. రేయి గడిచిన మెళకువనే సమయాన్ని ఓడించాను. అమ్మ లాలించి బుజ్జగించిన జ్ఞాపకం, నాన్న ప్రేమించి దారి చూపిన జ్ఞాపకం, అన్నదమ్ములు చేసే అల్లరి జ్ఞాపకం, అక్క చెల్లెళ్ల అనురాగాలు జ్ఞాపకం. ఈ జ్ఞాపకాల వల్లరులు మదిని మురిపించి సందడి చేస్తుంటే వెళ్ళాను ఏదో తెలియని నాకలోకానికి. నన్నుగా మలచిన ఆ చదువులమ్మ ఒడి ఓ అందమైన జ్ఞాపకం.
నన్ను తీర్చిదిద్దిన గురువుల బోధనలు ఓ గొప్పదైన జ్ఞాపకం. కన్న తల్లి లాంటి జన్మభూమి ఆశల రెక్కలు విప్పార్చుకొని ఆనందాలన్నీ సొంతం చేసుకున్న అందమైన జ్ఞాపకం. గడిచిన సమయమెంతో గమనించక మధుర జ్ఞాపకాల కడలిలో తేలిపోతూ సంతోషాల నావలో ప్రయాణిస్తూ తీరానికి చేరుకున్న ద్విగుణీకృతోత్సాహంతో జ్ఞాపకాల దొంతరలందించిన బలంతో మధురానుభూతులను మూట కట్టుకొని ముందుకు సాగాను గెలుపుదారి దిశగా. అందరికీ నమస్కారం. నేటి కవిత సమూహం స్వేచ్ఛ కవిత అంశానికి నేను రాసిన కవిత శీర్షిక ఉరుకుల జీవితాలు. బాంధవ్యాలన్నీ బరువంటూ బతుకు రహదారిలో ధనాపేక్ష ఎండమావులకై పరుగెడుతున్న ఉరుకు పరుగుల జీవితాలు. కూసింత సమయాన్ని కూడగట్టుకోలేని ఆధునిక కాలపు పక్షులు. అపోహలు అసూయల రెక్కలతో మనం నుండి నా వరకు మిగిలిపోతున్నాయి పరాయిగా. కష్టం లేని సుఖానికి విలువేది? బాంధవ్యాల భాషకు గుండెసడి తెలిపే కనుల భాషలు చాలు. అనురాగపు పూలదారికి వెలుగు నీడలు సమాంతర రేఖలు అన్వయించుకుంటూ స్వాగతిస్తే జీవనదారులే ఆత్మీయ లోగిళ్ళు. అన్వయించుకుంటూ స్వాగతిస్తే జీవనదారులే ఆత్మీయ లోగిళ్ళు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ వారం స్వేచ్ఛా కవితలో విజేత అయిన నా కవితా శీర్షిక నిరాశ నిండిన కళ్ళు. నిరాశ నాకేమీ కొత్త కాకపోయినా అలవాటు పడని సంతోషాలు ఎదురైనప్పుడు మనసు ఆశల దారు పోగులు నల్లుకొని ఎదురు చూస్తుంది. మన మధ్య నుంచి వెళ్ళిన మధుర క్షణాలు మరలొస్తాయా అని. నే వెళ్తున్న దారుల్లో మాయమవుతున్న ప్రేమలు సంతోషాలు నిరీక్షణలోనే తెలుసుకున్నాను అవన్నీ ఎండమావి సందమయ్యేని. అప్పుడు దుఃఖపూరితమైన మనస్సు గట్టు తెంపుకొని ప్రవహిస్తుంది ఓ నది నాలో. మనిషి తత్వం కొరవడిన సమాజాన మృగ్యమవుతున్న బంధాల కోసం పరిగెత్తడం, ఎడారిలో నీటి చలమ కోసం వెతకడమే. మనసు తడివిన ప్రతి చోట ఎండమావే ఎదురవుతుంటే నాలో నేనే కరిగిపోయా, ఎండిన నా కళ్ళలో నిండిన కన్నీళ్లతో. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఆకుమల్ల కృష్ణదాస్, నంద్యాల. ఈనాటి స్వేచ్ఛా కవితలో నా కవితా శీర్షిక గ్రంథాలయాలు. అవును, నిజం, అది జ్ఞానకొలను. తారల్లా తలుకులీనే ఆనిముత్యాలు, శిలలాంటి పామరులు సైతం తాకగానే అజ్ఞాన తిమిరమంతా కరిగిపోయి విజ్ఞాన వెలుగుల వాల్మీకులవుతారు. బులపరించే బాపుమార్కు బొమ్మలో, వయ్యారాలు చిందే వడ్డాది చిత్రాలో పుట్టబంగారములా అట్టలపై దర్శనమిచ్చేను. అందుకే పుస్తకాలంటే నా మస్తకానికి పులకరింతల తొలకరి చినుకులు. విప్పారిన ప్రతి పుస్తకంలో విజ్ఞాన విరిజల్లులే. విప్పార్చిన ప్రతి పుస్తకంలో విజ్ఞాన విరిజల్లులే. అక్షరాలన్నీ ఆనంద నందివర్ధనాలు. అక్షరాలన్నీ ఆనంద నందివర్ధనాలు. పదాలన్నీ పెదాలను ముద్దాడే పారిజాతాలే. ప్రణయగాథలను వంపే ఊటబావులు. ప్రగతికి ప్రతిభకు దారి చూపే దిక్సూచీలు. ప్రగతికి ప్రతిభకు దారి చూపే దిక్సూచీలు. విద్యార్థులను వేలు పట్టి నడిపించే అమ్మా నాన్నలు. విద్యార్థులను వేలు పట్టి నడిపించే అమ్మా నాన్నలు. పదాలు ప్రవచనాలు నేర్పించే పాలపిట్టలు. పదాలు ప్రవచనాలు నేర్పించే పాలపిట్టలు. కవనాలుగా మలచి ఇచ్చే కిలకిలల కోకిలలు. కవనాలుగా మలచి ఇచ్చే కిలకిలల కోకిలలు. పుస్తక నిలయాలు జీవకోటికి ఆలయాలు.
పుస్తక నిలయాలు, జీవకోటికి ఆలయాలు. భక్తిని ముక్తిని మెల్లిగా ప్రబోధించే ముముక్షువులు. భక్తిని ముక్తిని మెల్లగా ప్రబోధించే ముముక్షువులు. అందరి మనసులు దోచే ఆముక్త మాల్యదలు. అందరి మనసులు దోచే ఆముక్త మాల్యదలు. ధన్యవాదాలు. పునః స్వాగతం. కవిమిత్రుల కవితాగానం విన్నారు కదా, ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను. ఈనాటి కవిమిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నీటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి. నీటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం.